హాయ్ అండి. ఈరోజు నేను బేబీ కార్న్ చైనీస్ స్టైల్ రెసిపీ చెప్తాను. వాటర్ స్టవ్ పైన పెట్టుకొని సాల్ట్ వేసి వాటర్ హీట్ అయ్యాక బేబీ కార్న్స్ అందులో వేయాలండి. కొంచెం చిన్న ముక్కలు వేసుకోండి. నేను ఇలా వేసేసాను, టైం పట్టింది బాయిల్ అవ్వడానికి. అవి అయ్యాక సైడ్కి పెట్టుకొని కట్ చేసి స్టవ్ పైన గిన్నె పెట్టి ఆయిల్ వేసి సన్నగా తరుక్కున్న అల్లం వేసి దానిలో బేబీ కార్న్స్ వేసేసి ఫ్రై చేయాలండి. తర్వాత కట్ చేసుకున్న క్యాప్సికమ్, పెద్ద సైజు ఆనియన్ పీసెస్ వేసి సాల్ట్, కారం మీ రుచికి సరిపడా వేసుకోండి. తర్వాత బాగా కలిపి ఫ్రై అవనివ్వాలండి. దానిలో ఒక స్పూన్ సోయా సాస్ వేయండి. తర్వాత ఒక గిన్నెలో కొంచెం వాటర్, ఒక స్పూన్ కార్న్ఫ్లోర్ వేసి ఆ వాటర్ని ఇందులో మిక్స్ చేయాలండి. ఇది కొంచెం బాయిల్ అయ్యి దగ్గరికి అయ్యాక కొంచెం రెడ్ చిల్లీ సాస్ ఉంటే వేయండి, లేకపోతే లేదు, పర్లేదు. ఇప్పుడు నెక్స్ట్ రెసిపీ పన్నీర్ ఫ్రై చేయడం. ఒక బటర్ క్యూబ్ వేసుకొని రెడ్ చిల్లీ ఫ్లేక్స్ అండ్ హెర్బ్స్ వేసుకొని మ్యారినేట్ చేయాలండి. రెండింటికి స్టవ్ ఆన్లోనే ఉంటుంది. బోత్ సైడ్ ఫ్రై చేసుకోండి. కొంచెం పెరి వేసాను, లేదంటే రెడ్ చిల్లీ పౌడర్ అయినా వేసుకోండి. కొంచెం మేము కారం ఎక్కువ తింటాము. తర్వాత అవి సైడ్కి తీసి అందులో ఆయిల్ వేసి రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హెర్బ్స్ వేసి కొంచెం రైస్, దానిలో సాల్ట్ వేసి జస్ట్ ఫ్రై చేయడమేనండి. అంతే.